మన భారతీయ సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన పేరు సత్యజిత్ రాయ్. 20వ శతాబ్దపు గొప్ప దర్శకులలో అతను ఒకరు. ప్రపంచ చిత్రసీమలో ఒక నిరంతర గుర్తింపు పొందిన అద్భుత కళాకారుడు. సత్యజిత్ రాయ్ మే 1921 బెంగాల్, కోల్కతాలో జన్మించారు. ఆయన తాత ఉపేంద్ర కిషోర్ రాయ్ ఒక ప్రముఖ రచయిత, తత్వవేత్త, ప్రజ్ఞావంతుడు. వారి కుటుంబం నుండి సమృద్ధిగా వచ్చిన కళా విషయక ఆసక్తి సత్యజిత్ రాయ్ జీవితంలోని ప్రధాన లక్షణంగా మారింది. ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రం చదివినప్పటికీ ఆయన కళా విద్యపై ఆసక్తి పెరిగింది. టాగోర్ స్థాపించిన శాంతినికేతన్లో భారతీయ కళలు, చిత్రకళపై మరింత లోతుగా అభ్యసించారు. సత్యజిత్ రాయ్ మొదటి చిత్రం పథేర్ పాంచాలి 1955. ఇది ప్రపంచ చలనచిత్ర సీమలోకి ఒక సరికొత్త దారి తీసింది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. అతనికి దర్శకత్వం మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం, ప్రచురణ డిజైన్ వంటివి కూడా చేయడం వలన అతను నిజమైన కళాకారుడిగా నిలిచాడు. సత్యజిత్ రాయ్ తెరకెక్కించిన ఇతర శక్తివంతమైన చిత్రాలు అపరాజితో, అపుర్ సంసార్, చారులత, మహానగర్ తదితరాలు. ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా అతను బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంభించిన సందేశ్ పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం ఫెలుదా అన్న డిటెక్టివ్ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలుదా నవలలు రాశారు. ఇందులో ఫెలుదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలుదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ సొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాశాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు అతనుకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. అతని రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్ల అనువాదం చేశారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల ఫతిక్ చంద్ తెలుగులోకి కూడా అనువదితమైంది. 1992లో ఆస్కార్ అకాడమీ సత్యజిత్ రాయ్కు గౌరవ అవార్డును అందించింది. ఈ పురస్కారం స్వీకరించిన 23 రోజుల తరువాత ఆయన మరణించారు. ఇది తన కెరీర్లో అత్యంత గొప్ప పురస్కారంగా భావించారు. ఇంకా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న సత్యజిత్ రాయ్ భారతీయ చలనచిత్ర రంగంలో అమూల్యమైన వారసత్వం అందించారు. 2021లో జరిగిన 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సత్యజిత్ రే శత జయంతి సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ స్పెషల్ రెట్రోస్పెక్టివ్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది. చిత్రోత్సవంలో రే రూపొందించిన 11 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. అతని వారసత్వానికి గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం నుండి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా పేర్కొనబడింది. సత్యజిత్ రాయ్ మనకు ఆయన సినిమాలతోనే కాకుండా జీవితాన్ని చూసే దృష్టితో, మనస్సుని తడిపే కథలతో కూడా గొప్పవాడిగా నిలిచాడు. ఆయన అనుసరించిన కళామార్గం ప్రపంచ సినిమాలో ఒక ఆవిష్కరణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.